దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రియులరా, మన ప్రభువు రక్షకుడునైన క్రీస్తు యేసు పరిశుద్ధ నామంలో మీ అందరికీ శుభములు. 22వ తేదీ ఫిబ్రవరి మాసము 2026వ సంవత్సరం. ఈరోజు దేవుడు గొప్ప కార్యాలు చేయగలడని, ఆయనకి సమస్తము సాధ్యమని, ఆయనకి అసాధ్యమైనది ఏది లేదని ఈ వాక్యం మనం నేర్చుకోబోతున్నాం. ఏమనబడుతుంది? దేవుని యొక్క శక్తి. ఏమని? దేవుని యొక్క శక్తి. రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి. ఇది వాక్యం. క్యాలెండర్లో కొంచెమే పడుతుంది కదా. కొరింథీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం 18వ వచనం ఏంటి? సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెరితను, రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి. ఎలాగా? ఇవే వాక్యాలు ఇంతకు ముందు నేర్చుకున్నాము. రోమీయులకు రాసిన పత్రిక 1:16 అక్కడ సువార్తను గురించి నేను సిగ్గుపడాను. నమ్ము ప్రతివానికి, మొదట యూదులకి గ్రీసు దేశస్తులకు కూడా రక్షణ కలుగు చేయుటకు దేవుని శక్తి. ఎలాగా? ఇంగ్లీష్ లో ఏముంది చూసి మనము డీటెయిల్డ్ గా నా అనుభవంలో నేను మీకు ఆ సువార్తను ప్రకటించుటకు దేవుడు పేరు పెట్టి పిలుచుకున్నాడు అన్న కృత నిశ్చయముతో, ధైర్యంతో ఈ మాటలు ప్రకటించగలుగుతున్నాను. న్యూ ఇంటర్నేషనల్ వెర్షన్, 1 Corinthians chapter 1 verses 18. For the message of the cross is foolishness to those who are perishing. నశించుచున్న వారికి ఈ సిలువను గూర్చిన వార్త ఆ యొక్క వెరితనము. బట్ టు అస్ హూ ఆర్ బీయింగ్ సేవ్డ్, రక్షింపబడుచున్న మనకి, లేక రక్షణ ప్రణాళికలో ఉన్న మనకి, ఇట్ ఈస్ ద పవర్ ఆఫ్ గాడ్. అది దేవుని యొక్క శక్తి. ఎలా? మొట్టమొదట దేవుని గుణగణాలు మనము పరీక్షిస్తే మెయిన్ క్యారెక్టరిస్టిక్స్ 3 ఉన్నాయి. దేవుడు అన్న మరుక్షణము, నెంబర్ 1, ఆయన ఓమ్నీ పొటెంట్, అంటే చాలా ఆల్ పవర్ఫుల్, సర్వశక్తిమంతుడు, ఎల్ షడాయ్. ఆయనకు అసాధ్యమైనది ఏది లేదు. నదులు ఎడారులుగా, ఎడారులను నదులుగా, నదులను రహదారులుగా, అంటే లేని వాటిని ఉన్నట్టుగా, ఉన్న వాటిని లేనట్టుగా, మృతులను సజీవులుగా, పెంట కుప్పల మీద నుండి దీన దరిద్రులను పైకి లేపని. అంటే దేవుని యందు నువ్వు లక్ష్యం ఉంచితే, దేవుని చేతిలో నువ్వు ఇమిడిపోతే, దేవుడు ఒక గొర్రెల దొడ్డిలో నుండి సింహాసనం ఎక్కించిన దావీదు చెప్తాడు దేవుని కోసం. ఒక బానిస గృహంలోంచి, ఒక ఆ చెరసాలలోంచి సింహాసనం ఎక్కించిన యోసేపు చెప్తాడు. ఒక యుద్ధ ఖైదీలుగా ఉన్న దానియేలు చెప్తాడు దేవుని శక్తి. సింహముల గుహలోంచి దేవుడు ఎలా తప్పించాడు. ఒక షడ్రక్, మేషక్, అబేద్నెగోలు చెప్తారు అగ్ని గుండంలోంచి దేవుడు ఎలా తప్పించాడు. అంటే దేవుని శక్తిని నువ్వు చూడాలి అంటే ఆ మార్గం గుండా నువ్వు వెళ్ళాలి. ఉదాహరణకి యెషయా 43:1 ఏం చెప్తుంది? యాకోబు నిన్ను సృష్టించిన యెహోవా, ఇశ్రాయేలు నిన్ను నిర్మించిన యెహోవా. ఇలా అంటే సృష్టించబడిన వాడు యాకోబు, కానీ తయారు చేయబడిన వాడు ఇశ్రాయేలు. ఇప్పుడు నీవు జలములలో పడి వెళ్ళు అంటే అర్థం ఏంటంటే దేవుడు నిన్ను ఆ మార్గం గుండా నడిపించడం కనుక సర్వశక్తిమంతుడు. రెండవది ఓమ్నీ సైంట్ అంటారు, అంటే సర్వజ్ఞాని. ఆయనకు మరుగైనది ఏది లేదు, ఆయనకు రహస్యమైనది ఏది లేదు, ఆయనకు ఇది అని జ్ఞానము చెప్పగలవాడు. అంటే ఆయన సమస్తము ఎరిగినవాడు. నీలో ఉన్న చిన్న ఆలోచన సైతము, నీ అవయవాల్లో ఉన్న చిన్న వెన్నుపూసలో పూస సైతము, నీ రక్త నాళాల్లో, అందుకనే పిండమునై ఉండగా ఆ చిన్న బిందువులో సైతము దేవుడు నిన్ను చూసిన దేవుడు. కనుక ఆయనకు నీ కాలగతులు తెలుసు అన్న అవగాహన నీవు కలిగి ఉండాలి. రెండవ గుణగణం. ఇక మూడవది ఓమ్నీ ప్రెజెంట్, అంటే ఆయన సర్వము వ్యాపించి ఉన్నవాడు. ఆయనకి ఇక్కడ లేడు, ఇక్కడ ఉన్నాడు, ఇక్కడ కాదు. లోకము, దాని నివాసులు ఆయన వశమైన. కనుక ఎప్పుడైతే ఆయన సమస్తము వ్యాపించి ఉన్నాడు, కానీ ఆయన సోవరీన్ గాడ్, సార్వభౌమాధికారి మరియు ఎటర్నల్ క్రియేటర్, నిత్యుడగు సృష్టికర్త. కాబట్టి ఆయనకి ఉన్న గుణగణాలు ఏంటంటే న్యాయాధిపతి, ధర్మరక్షకుడు, రెండవది ప్రేమించేవాడు, మూడవది దయగలవాడు, నాలుగవది కనికరం గలవాడు, హోల్ అండ్ సోల్ ప్రేమామయుడు. కాబట్టి ఎప్పుడైతే ఇవి నువ్వు నేను గమనించుకోగలుగుతామో, ఇప్పుడు ప్రజెంట్ మనకి ఇవ్వబడిన సినారియో ఏంటి? సిలువను గూర్చిన వార్త. ఇప్పుడు వెర్రితనము ఇదేంటి? రక్షించాలంటే ఎదుటోని శిక్షించాలి కదా. ఇది లాజిక్.
ఎప్పుడూ కూడా ఈ లోకం ఏమంటుంది? మాట పడడం ఎరగని లోకం, మాటకి తట్టుకోలేని లోకం, మాటకి పైపెచ్చు పరువుకి ప్రాణం తీసేసే ఈ లోకంలో ఆలోచించండి. శిక్షించవలసిన ఆయన శిక్షకు కారణం అవ్వడమే సువార్త. రక్షించవలసిన ఆయనను శిక్షించడమే సువార్త. ఏ ప్రేమను కనపరిచాడో ఆ ప్రేమకు ప్రతిగా పగా ప్రతీకారం ఇవ్వడమే సువార్త. ఇది దేవుని ప్రేమ సంకల్పం. ఆయన ప్రేమామయుడు అయి ఉన్నాడని తనని చేతులు పెట్టి మేకులు పెట్టి కొరడాలు పెట్టి గుచ్చి వారిని హింసలు చేస్తున్నా తండ్రి వీరేమిచ్చి ఇచ్చున్నారో వీరేరుగారు కనుక వీరిని క్షమించు. ఉపవాసం ఉంటున్నావే దేనికి? అన్నం మానేయడమా? దేనికి? అందరి కోసం చాడీలు చెప్పినవే దేనికి? అందరూ చెడ్డోళ్ళు అంటున్నవే దేనికి? ఇది కాదు దేవుడు కోరుకుంటుంది. నిన్ను శిక్షిస్తున్నారా? నిన్ను శపిస్తున్నారా? నిన్ను దూషిస్తున్నారా? నీకు ఉన్నది ఓడబీక్కున్నారా? నీ అంత చెడ్డోడు లేడంటున్నారా? నీవు పనికిరాని వాడు అంటున్నావా? నిన్ను ఇది సువార్త. ఆయన తృణీకరింపబడిన వాడాయన, ఆయన విసర్జింపబడిన వాడాయన, ఆయనను మనం ఎన్నిక చేయలేకపోతున్నాం. ఆయన వ్యసనాక్రాంతుడుగాను వ్యాధినను ఇది సువార్త. అంటే ఈ లోకము కోరుకున్నది ఏదీ కాదు. ఈ లోకము దేనినైతే ఇవ్వాలి అనుకుంటున్నారో అవి అంతా కూడా ఈయన పొందుకున్నాడు. అయితే ఈ లోకం ఏదైతే కావాలి అనుకుంటున్నారో అది వాళ్ళకి దక్కట్లేదు కనుక ఈయన వాళ్ళు పొందుకోవాలి అంటే ఈయన పోగొట్టుకోవాలి. వాళ్ళు సంపాదించుకోవాలి అంటే ఈయన మొత్తము ఎలా చేసా రిక్తుడిగా, వదిలివేయబడిన వాడిగా, విడిచిపెట్టబడిన వాడిగా, ఎన్నిక చేయలేకపోయిన వాడిగా, స్వరూపమైనను సొగసైనను లేనివాడిగా. ఇది సిలువ. ఇది సిలువ. ఎవడు చెప్పాడు సిలువ అంటే? ఎరగబడి కొట్టడం కాదు, తెరగబడి తిట్టడం కాదు, ఎదుటోడు ఒక్క మాట అంటే 10 మాట. ఈ లోకం నాకు చాలా చెప్పిందండి. ఓరోరోరోరో ఎరుబాబులోడా, నీ వయసు నా వయసు, నీ అనుభవము నా అనుభవం. ఇంకా చెప్పాలంటే పిల్లొచ్చి తల్లిని విక్రించినట్లు ఏ రోజునైతే నువ్వు దేనిని ఆశిస్తున్నావో దాన్ని శాసించుకో, అది నీకు దూరం అయిపోతుంది. నీవు దేన్ని ఆశిస్తున్నావో దానికోసం నువ్వు త్యాగం అవ్వకపోతే అది నీకు దొరకదు. నువ్వు ఆశిస్తున్నావే కానీ అది పొందుకోవడానికి పగలు, ప్రతీకారాలు ఇవన్నీ నీ హృదయంలో సహింపనలవి కానీ మత్సరము, కుళ్ళు, కపటము, క్రోధము పెట్టుకుంటే అవన్నీ కూడా ఈయన కూడా మనలాంటి వాడై అయినప్పటికీ కూడా తనను శ్రమల నుండి రక్షింపగలవానికి మొర్రపెట్టి యాచించి, ఒకళ్ళు అన్నారంటే యాచించి అంటే అడుక్కున్నాడు యేసు. కాదండి, నీ కోసం నా కోసం బ్రతిమిలాడుకుని తండ్రి ఎదుట తన ప్రాణమును పెట్టి ఈ నా కుమారుడికి బదులుగా ఈ నా ప్రాణం తీసుకో తండ్రి, నా కుమారుడికి ఏమీ తెలియదు అని తల్లి ప్రేమ కంటే, తండ్రి ప్రేమ కంటే, ఈ లోక ప్రేమ కంటే, మరి ఏ ప్రేమ కంటే నిన్న అయిన ప్రేమ నా యేసుని ప్రేమ. ఆయన ప్రాణం పెట్టడానికి వచ్చాడు తప్ప ప్రాణం తీసుకోవడానికి రాలా. రక్షించడానికి వచ్చాడు తప్ప శిక్షించడానికి రా. తీర్పు తీర్చబడడానికి వచ్చాడు తప్ప తీర్పు తీర్చడానికి రా. ఆయన కాళ్ళు కడగడానికి వచ్చాడు తప్ప కాళ్ళు కడిగించు. ఆయన తనకి ఉన్నదంతా ఇచ్చేయడానికి వచ్చాడు తప్ప నీ దగ్గర ఉన్నదంతా తీసేసుకోవడానికి రాలా. ఆయనలో జీవమున్నది, ఆ జీవము చీకటిలో ప్రకాశించున్నది, ఆ ప్రకాశము వెలుగై ఉన్నది. కానీ ప్రజలు చీకటిలో. ఎంత చెప్పమంటారు నా దేవుని కోసం, నా యేసయ్య కోసం. సిలువ అంటే విలువ తెలియని ఈ ప్రజలు నా జీవితంలో నేను ఎంచుకున్న మార్గం ధైర్యంగా చెప్పగలను. చూడదో సబ్కు చూడదో విడిచిపెట్టాను. నువ్వు ఎప్పుడైతే విడిచిపెడతావో దేవుడు నిన్ను పట్టుకుంటాడు. ఎప్పుడైతే పట్టుకొని పాకులాడతావో దేవుడు నిన్ను. నువ్వు దేవుణ్ణి పట్టుకోవాలంటే ఈ లోకాన్ని విడిచిపెట్టాలా. నేను లోకమునకు, లోకము నాకు సిలువ వేయబడింది అంటే లోకములోంచి నువ్వు ప్రత్యేకించబడాలా, లోకములోంచి నువ్వు బయటికి రావాలా. ఏవేవి లాభకరము ఇక నువ్వు బ్రతుకుటకు ఇస్తే
చావైతే లాభం. ఏ రోజున్నా ఈ సిలువ నిందల మార్గం, ఈ సిలువ అవమానాల మార్గం. మేలు చేసి కీడు అనుభవించిన వారు ఏ విధముగా అవహేళన చేస్తారంటే, ఏ విధముగా నిన్ను నీచమైన చూపు చూస్తారంటే, ఏ విధముగా ఈ లోకము దాని ఆశ గతించిపోవును అని తెలిసి కూడా ఆ సిలువ నీలో ఈరోజు కార్యం చేసిందా? ఆ సిలువ నీ హృదయంలో ముద్రింపబడిందా? ఆ సిలువ నీ కళ్ళ ముందు గమ్యంగా పెట్టుకున్నావా? ఆ సిలువ వైపు నువ్వు చూడగలుగుతున్నావా? దేనికి వస్తున్నావు సంఘానికి? నిన్ను గుర్తించాలన్నా, నీకు పదవి ఇవ్వాలన్నా, ప్రార్థన ఎంతసేపు చేయగలవు? వాక్యము తప్పు లేకుండా చదవగలవా? నీ సాక్ష్యం అడిగితే నాకు అక్కమ్మ చేశాడు, నాకు పెళ్లి చేశాడు, నాకు ఇది ఇచ్చాడు, అది కాదు. పాపినైన నన్ను, పాపంలో కూరిపోయిన నన్ను లేవనెత్తి శుద్ధి చేసి తన ప్రాణం ఇచ్చి పరలోక పరిశుద్ధ పట్టణస్థునిగా నన్ను చేసి ఉన్నాడు అని నువ్వు సాక్ష్యం చెప్పగలవా? నీలో ఉందా? రాకడ సమయంలో ఆ పాట ఉంటుంది కదా, ఇంపైన ధూపవేదిగా కన్నీటి ప్రార్థన నీకుందా? ఉందా? ఉందా? నశించే ఆత్మల పట్ల భారం నీకుందా? అయితే సువార్త ప్రకటించు. మొట్టమొదట ఆ సువార్త నన్ను, ఆ సువార్తగా నువ్వు మారు. అన్యాయమైపోయిన స్థితి నుంచి, అన్నీ పోగొట్టుకున్న స్థితి నుంచి, అందరూ విడిచిపెట్టిన స్థితి నుంచి, ఏ దిక్కు లేక నీ దిక్కున్న చోటు చెప్పుకోమన్నప్పుడు నన్ను అడుగు. గత సంవత్సరం ఇదే అకామ ఎలా వేయించుకోవాలో తెలియదు, ఇదే పనులు ఎలా చేయాలో తెలియదు, ఎక్కడికి వెళ్ళాలో తెలియదు. కానీ ఎంచుకున్న ఈ మార్గము నీకే తెలియను, నేను వెళ్ళు మార్గము. ఏ రోజునైతే నన్ను వెంబడించగోరువాడు తన్ను తాను ఉపేక్షించుకొని తన సిలువను, సిలువ అంటే చాలు, నువ్వు బలియాగం, నీ వస్త్రాలు సైతం పీక్కొని నిన్ను దిగంబరుడిగా చేయడం, నీ మొత్తం ఓడబెరుక్కొని నిన్ను ఒంటరి వాడుగా వదలడం, అందరూ నిన్ను నేల మట్టుకు తోసివేసి పాపుల్లో పాపాత్ముడు అని వాళ్ళు నీ ముందు కాళ్ళరెత్తుకుని తిరగడం. నా జీవితంలో నడిచి వచ్చి అనుభవంతో పునరుద్ధాన శక్తిని నేను పొందుకున్నవాడిని, పునరుద్ధాన జీవం నేను పొందుకున్నవాడిని, పునరుద్ధాన ప్రేమ నేను పొందుకున్నవాడిని నీకు ప్రకటిస్తున్నా. నీలో నిత్య జీవం పొందాలి అంటే ఈ లోకములో నీవు ఈ సడింపుకు గురి అయ్యి, ప్రతి అవహేళనకు గురి అయ్యి ఒంటరి స్థితిలోకి తిరిగి నేను సంతోషంగా ఈ వాక్యాలన్నీ నా జీవితంలో సాక్ష్యాలుగా నేను నడిచి చూడదే యార్ దిల్ పే క్యూ లైట్ లేరే భయ్యా అని చెప్పి ఏ రోజునైతే నువ్వు చస్తే చచ్చాం, ముందుకు వెళ్దాం, ఇది సువా. ఆయన ఒక్కసారి వెనక్కి తిరిగితే మోషే ఎలియాలు వచ్చారు, మేము వెనకడుగు వేసాం, నువ్వు వేయద్దాం, సాగు వెళ్ళాం, వెళ్ళు ముందుకో, పోతే పోయింది ప్రాణం. ఏమీ తీసుకురాలేదు, ఏమీ తీసుకురాలేదు. కనీసం ఇదన్నా లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేయండి, 10 మంది పంపించండి. ఇది వార్త, ఇది వాక్యం. నిన్ను రెచ్చగొట్టేది వాక్యం కాదు, నిన్ను బుజ్జగించేది వాక్యం కాదు. నీ ఎదుట ఉంచబడిన పందెంలో, ఆ శ్రమల పోరాటంలో నీ ఆరాటం పోరాటం సమస్తము విడిచిపెట్టి ఏ సహాయము కావాలన్న దేవుడు నీకు పంపుతాడు. ఇది నేను చూశాను, అది నాకు కావాలి అన్నది నేను పొందుకున్నాను. ధైర్యంతో చెప్తున్నాను నా దేవుడుగా కూడా. ఇది వాక్యం, ఇది సిలువ. నా దేవుని శక్తిని రుచి చూచి అనుభవపూర్వకంగా నీకు వివరిస్తున్న వాక్యం. సిలువ లేకుండా నువ్వు క్రైస్తవుడు కాదు. సిలువ అనుభవం నీకుందా, వేలాడే అనుభవం నీకుందా? అయితే ఈ వాక్యం నీకోసం పరిశుద్ధుడా, ప్రేమ కలిగించండి. విత్తబడిన ఈ వాక్యము అనేక మందికి ఆశీర్వాదంగా, అనేక మందికి దీవెనకరంగా, అనేక మందికి రక్షణకరంగా, ఆయుధపరచుగా, మా జీవితంలో ఒక సందేశముగా, మా మార్గమే ఒక సిలువ మార్గం చేయమని యేసునామములో దీవించి వాక్యమైన ఒక్కొక్కరిని మీ చేతుల్లో పంపిస్తున్నాం. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు